నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మావోయిస్టు పార్టీ శకం ముగిసిందా? వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కకావికలమవుతుందా అంటే అవుననే చెప్పాలి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఉద్యమ పార్టీ మనుగడ ఇక కష్టంగా మారింది. ఇప్పటికే వరుస ఎదురుదెబ్బలతో అతలాకుతలమవుతున్న పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దశాబ్దాల కాలంగా ఉద్యమాన్ని నడిపిస్తున్న మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మరో 10 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 6 మహిళలు ఉండగా వీరిలో ఒక్కొక్కరిపై 33 లక్షల రూపాయల రివార్డు ఉంది. అయితే పూణే మార్గం పునరావాస సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా వీరంతా సరెండర్ అయ్యారు. అలాగే తమ వద్ద ఉన్న AK-47, 2 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఒక స్టెయిన్ గన్, BGL ను అప్పగించారు. అయితే గత 2 ఏళ్ల కాలంలో ఛత్తీస్గఢ్ లో సుమారు 2400 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కాగా ఈ నెలలోనే రాజ్నందగావ్ జిల్లాలో ఉన్నటువంటి ఖైరాగఢ్ ప్రాంతంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జోన్లలో చురుగ్గా పనిచేసిన మావోయిస్ట్ కమాండర్ రామ్ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు దండకారణ్యాన్ని విస్తృతంగా జల్లెడపడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ అనేది లేకుండా పోయింది. నిజానికి సాయుధ పోరాటంలో భాగంగా మావోయిస్టులు అడవుల్లో రక్తపు టేర్లను పారించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను, నిర్ణయాలను తప్పుపట్టేవారు. నిత్యం ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేసి సంచలనం సృష్టించేవారు. దశాబ్దాలుగా సాగిన ఉద్యమంలో ఎందరో నేతలు పుట్టుకొచ్చారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పోలీసులతో పాటు ఇన్ఫార్మర్ల నెపంతో ఎందరో అమాయకులను సైతం పొట్టన పెట్టుకున్నారు. మందు పాత్రలతో పేల్చి విధ్వంసం సృష్టించారు. అంతేకాదు చాలా మంది రాజకీయ నాయకులను అడవులకు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దారుణాలు ప్రభుత్వాలనే కాదు, సామాన్య ప్రజానికాన్ని భయపెట్టాయి కూడా. కానీ కేంద్రం చర్యలతో 2014లో సుమారు 126 జిల్లాలలో మావోయిస్టుల ప్రభావం ఉండగా 2026 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్, సుక్మాలతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు పరిమితమైంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్కౌంటర్లలో వరుసగా అగ్రనేతలను కోల్పోయింది ఆ పార్టీ. రీసెంట్ గా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయింది. అలాగే కేంద్రం అల్టిమేటం నేపథ్యంలో మిగిలిన అగ్రనేతలు తమ అనుచరులతో సరెండర్ అవుతున్నారు. ఇవన్నీ ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు మిగిలింది ఉద్యమాన్ని వీడడం, వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలి, లేదంటే భద్రతా బలగాల చేతుల్లో హతం కావాలి. ఇందులో భాగంగానే ఒక్కొక్కరుగా మావోయిస్టులు ఉద్యమాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మొత్తంగా సాయుధ ఉద్యమం పేరుతో అడవి బాట పట్టిన మావోయిస్టులు కనుమరుగవుతున్నారు. పోరాట పంథాతో కొంతమంది నేలకొరగ్గా, మరికొంతమంది ఆయుధాలను వీడి ప్రభుత్వాల ఎదుట లొంగిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే మావోయిస్టు పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోతుందని తెలుస్తోంది. అంటే కొత్త ఏడాదిలో తుపాకుల అలజడి ఉండకపోవచ్చుగా.